హాయ్ అండి. సో మనం కనుక చూసుకున్న మాత్రం ఈ మధ్య మనకు బీఆర్ఎస్ పార్టీకి చాలా చేదు అనుభవాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి మనం లిటరల్ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే చూసుకున్న మాత్రం మనకు ప్రతిదీ కూడా బీఆర్ఎస్ పార్టీకి తన ఉనికిని ఎలా కాపాడుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ ఉనికిని ఎలా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆలోచిస్తుంటే మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎందుకు ఇలా అంటున్నా అంటే మనం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూసుకున్న మాత్రం బీఆర్ఎస్ పార్టీ 2001 ఉద్యమ సమయంలో నుంచి ప్లస్ 2009 తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనకు తెలంగాణ స్టేట్ లో బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా ఫాలోయింగ్ ఎక్కువ ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మనం 2009 నుంచి 2014 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉండి తెలంగాణ స్టేట్ కోసం పోరాడిందని చెప్పేసి మనం లిటరల్లీ మాట్లాడుకోవచ్చు. అంటే వేరే నాయకులు ఎవరైనా వచ్చారా రాలేదన్నది సెకండరీ థింగ్. అంటే వచ్చారు కొంతమంది ఉద్యమ నాయకులు వచ్చారు. సో అందరి కృషి వల్ల వచ్చింది. సో మరి దీనికి కేసీఆర్ అధ్యక్షతన కోదండరాం అధ్యక్షతన నడిచింది తెలంగాణ ఉద్యమం. సో అప్పుడు కూడా మనకు కేసీఆర్ కి చాలా ఫాలోయింగ్ వచ్చింది. చాలా మంది సో కేసీఆర్ అంటే మనకు స్టేట్ మొత్తం కాదు, పక్క స్టేట్ కాదు, వేరే వేరే స్టేట్ లో కూడా కేసీఆర్ అంటే తెలిసిందట్టు. సో అప్పటి నుంచి మనకు 2014 తెలంగాణ స్టేట్ ఇచ్చినాక కూడా మనకు కేసీఆర్ సార్లు గెలవడం జరిగింది. సో ఫస్ట్ సారి అంటే మనకు గెలిచిండు. సో కొన్ని పథకాలు పెట్టిండు. కాంగ్రెస్ అనేది అక్కడ ప్రతిపక్షం లేని పార్టీ, అంటే ప్రతిపక్ష హోదా లేని పార్టీగా అప్పుడు పరిగణించడం జరిగింది. సో సెకండ్ టైం కూడా అదే జరిగింది. థర్డ్ టైం కూడా ఏమనుకోరంటే అరే ఇప్పుడు జరిగింది మళ్ళీ థర్డ్ టైం కూడా వస్తుందని ఉద్దేశంతో సెకండ్ టైం తెలిసినప్పుడు కేసీఆర్ కొన్ని అడ్డగోళాలు మీద ఇచ్చిండు. సో కొన్ని ఇస్తానని చెప్పేసి కొన్ని చేయలేదు అని చెప్పేసి లిటరల్లీ కొంతమంది కామెంట్లు కూడా చేయడం జరిగింది. నిరుద్యోగులకు అన్యాయం చేశాడని, వాళ్ళకి అన్యాయం చేశాడని, రైతు బంధు విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడని చెప్పేసి లిటరల్లీ చాలా మంది కూడా కామెంట్ చేయడం జరిగింది. సో మరి ఇవన్నీ చేసిన కేసీఆర్ మరి ఈ టైం ఎందుకు ఓడిపోయాడంటే అసలు ఈ కేసీఆర్ ఓడిపోవడానికి రేవంత్ రెడ్డి గెలవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే కేసీఆర్ పై వ్యతిరేకత. అది ఒక అయితే లోకల్ లీడర్లపై వ్యతిరేకత ఏర్పడింది, లోకల్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఏర్పడింది. సో ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఏర్పడిన కూడా అది కేసీఆర్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. లిటరల్ మాట్లాడుకుంటే తప్పు ఎవరు చేసిన శిక్ష అందరికి వర్తిస్తుంది అన్నట్టుగా కేసీఆర్ తప్పు చేసిండా, వేరే లోకల్ ఎమ్మెల్యే తప్పు చేసిండా, లేకపోతే లోకల్ లీడర్ తప్పు చేసిండా, ఎవరు తప్పు చేసిరా అనేది వేరే విషయం. సో వాళ్ళకు ఒక 39 ఎమ్మెల్యేతో అయితే గట్టున పడడం జరిగింది. సో నిజానికి అయితే కాంగ్రెస్ పార్టీ విజయం ఊహించింది. కాంగ్రెస్ పార్టీకి విజయం వస్తుందని చెప్పేసి లిటరలీ వాళ్ళు కూడా అనుకోలేదు. బట్ ఏంటంటే అనుకోకుండా విజయం వరించింది. సో మరి ఇప్పుడు విజయం వరించింది అని చెప్పేసి వాళ్ళు సైలెంట్ గా ఉండకుండా ఇప్పుడు ఏం చేస్తుందంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మొత్తం వాళ్ళ పార్టీలోకి గుంజుకోవడం జరుగుతుంది. లిటరలీ కనుక మొత్తం వలస వెళ్ళిపోతారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి. సో మరి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వలస వెళ్ళిపోతారా అని ఆలోచిస్తే ఇక్కడ జరిగింది ఏంటంటే సో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అక్రమాలు, అన్యాయాలు, కబ్జాలు అన్ని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే వాటిని కాపాడుకోవడం కోసం, కేసుల నుంచి బయటపడడం కోసమే కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు అని చెప్పేసి లిటరలీ చాలా మంది చెప్పడం జరిగింది. మనం మాట్లాడుకుంటే అంటే చూసుకుంటే మనకి ఎలా ఉందంటే కొంతమంది దానం నాగేంద్ర కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఇంకా సంజయ్ కుమార్ కావచ్చు, ఇంకా చాలా మంది నాయకులు ఒక మంది ఎమ్మెల్సీలు కూడా పోవడం జరిగింది. సో మరి వీళ్ళు ఎందుకు ఇలా పోతుంది అంటే వీళ్ళకి ఒక స్టెబిలిటీ, ఒక స్థిరత్వం అంటూ ఉండదా? ఒక పార్టీ నమ్ముకొని 10 సంవత్సరాల కేసీఆర్ వెంటుండి కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ అంటే అధికారంలో ఉంటే మీ పనులు అయితే అని చెప్పేసి మీరు ఉంటారు. ఒకవేళ అధికారం పోతే ఏం అవసరం లేదు, రేపు పొద్దున వీళ్ళ పక్కన ఉన్న కూడా మనకు ఒరిగేది ఏం లేదనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జంప్ అవుతారు. సో మరి ఎందుకు జంప్ అవుతారు మరి వాళ్ళకి తెలియాలి. లిటరల్ కనుక మనం మాట్లాడుకుంటే ఇది ఇలానే కాదు, అది వలస వెళ్ళడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఒక పార్టీ మీద ఉన్న వాళ్ళని ఎందుకు గెలిపించారు, ఆ పార్టీ పై నమ్మకం ఉంది. ఇప్పుడు సపోజ్ బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో మాకు రైతు బంధు టైం టు టైం వచ్చిందనో, అది వచ్చిందనో, ఇది వచ్చిందనో, లేకపోతే రైతు భరోసా, రైతు బీమా వచ్చిందనో ఏదో చూసి జనాల రేపు పార్టీ తరఫున నిలబడిన ఉద్దేశంతో ఓట్లు వేసి గెలిపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ స్వలాభావన కోసం, వీళ్ళ స్వార్థం కోసం పక్క పార్టీలకు జంప్ అవుతారు. ఎలక్ట్రల్ కనుక మనం మాట్లాడుకుంటే ఎక్కడ చూసినా అదే జరుగుతుంది. సో ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్కి ఏం చేయాలని కూడా అర్థం కాని పరిస్థితి అవుతుంది. ఇప్పటికే ఒక 6 ఎమ్మెల్యేలు పోయారు, ఒక 6 మంది ఎమ్మెల్సీలు పోయారు, ఇంకా కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. సో మరి వీళ్ళందరూ పోతే పరిస్థితి బీఆర్ఎస్ పరిస్థితి. మనం చూసుకుంటే ఎంపీ ఎలక్షన్ ఒక్క సీటు కూడా రాలేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఏనుగు రాకేష్ రెడ్డి అంటే జస్ట్ అంటే పోటాపోటీకి ఇచ్చిండు, జస్ట్ త్రుటిలో తప్పిపోయిండు. ఆయన త్రుటిలో తీర్మానం ఎమ్మెల్సీ అయిపోయాడు. సో ఏమైతుంది
ఒక్కటే ఒక ఎమ్మెల్సీ వచ్చింది, అదే మనకు వేరే మనకు హైదరాబాద్ దగ్గర ఈ నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా తీన్మార్ మల్లన్న బాగా టోల్ చేయడం, తీన్మార్ మల్లన్న అది తీన్మార్ మల్లన్న ఇది, తీన్మార్ మల్లన్న ఏం చేసింది నిరుద్యోగి అని చెప్పిన ఈ నిరుద్యోగులే తీన్మార్ మల్లన్న గెలిపించారు. 100% కరెక్ట్ ఇది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, టీజీపీఎస్ దగ్గర పోయి ధర్నా చేస్తారు, మాకు ఉద్యోగాలు రావట్లేదు, మాకు అది రావట్లేదు, ఇది రావట్లేదు, అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి మనం వీళ్ళే మాట్లాడుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్? గెలిపించిన నాయకుడు ఏ ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ తరఫున మాట్లాడడం లేదు. లిటరల్గా మాట్లాడుకుంటే తీన్మార్ మల్లన్న కావచ్చు, ఆకునూరి నుండి కావచ్చు, కోదండరాం కావచ్చు, ఎవరు కూడా విద్యార్థుల పక్షాన మాట్లాడిన దాఖలాలు లేవు, విద్యార్థుల పక్షాన మాట్లాడిన మీడియా ఛానల్ లేవు, విద్యార్థుల పక్షాన మాట్లాడిన యూట్యూబ్ ఛానల్ కూడా లేదు. లిటరల్ కనుక మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఇదే జరుగుతుంది. కేసీఆర్ కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ దగ్గర ఏమి ఇప్పుడు అధికారం లేదు. కేసీఆర్ ప్రజెంట్ సిచ్యువేషన్ వెరీ వెరీ బ్యాడ్ గా ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. కాకపోతే హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు, కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం ఏ ఒక్క మీడియా కూడా కవర్ చేయడం లేదు. సో మనం అక్కడ గనక చూసుకుంటే టీజీపీఎస్ గేట్ ముందు పక్కంచెలేసేసి విద్యార్థుల్ని అతి దారుణంగా కొడుతూ జైలులకు తరలిస్తారు. సో ఇది ఏ ఒక్క మీడియా ఛానల్ కంట కూడా పడడం లేదా అంటే కంట పడుతుంది, కానీ వాళ్ళు చూపించడం లేదు. మనకెందుకు వీళ్ళు చూపిస్తే మనకు వచ్చి ఇదేముంది, ఏదో ఒక ప్యాకేజ్ తీసుకొని మనం సైడ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారే తప్పించి విద్యార్థుల పక్షాన నిలబడేవాడు ఎవడు కూడా లేడు ఇక్కడ ఈ సమాజంలో. 2-3 యూట్యూబ్ ఛానల్ తప్పించేసి మిగతా వాళ్ళు ఎవరు కూడా పట్టనట్టు ఉంటారు. ఆ నిరుద్యోగుల వల్ల, ఆ విద్యార్థుల వల్లనే ఈరోజు కేసీఆర్ దిగిపోయి రేవంత్ రెడ్డి సీఎం అయిపోయాడు. వాళ్ళు తినక ఒక్కొక్కరు అరే మనకు కేసీఆర్ అన్యాయం జరిగింది, రేవంత్ రెడ్డి వచ్చేనా మనకు ఉద్యోగాలు ఇస్తాడు, మనకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, మనకు ఉపాధి కల్పిస్తాడు, మన నిరుద్యోగ వృత్తి ఇస్తాడన్న ఉద్దేశంతో ఓటేసి గెలిపించిన నిరుద్యోగుని పట్టించుకునే నాదుడు ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఎవరు కనిపించండి. లిటరల్ కనుక మనం మాట్లాడుకుంటే వాళ్ళే కాదు, ఒక ఆకునూరి కావచ్చు, కోదండరాం కావచ్చు, ఎవరు కూడా కనిపించడం లేదు. అయితే స్టార్టింగ్ లో కొంతమంది ఉన్నారు, మన తెలంగాణ విటలు కావచ్చు, బక్క జడ్సన్ కావచ్చు, గాదే ఇన్నయ్య కావచ్చు, వీళ్ళు స్టార్టింగ్ లో ఏంటంటే ఇవి మైపాల్ యాదవ్ కావచ్చు, వీళ్ళంతా ఒక టీమ్ గా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ గెలవడంలో చాలా చాలా కృషి చేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, అరే మీరు ఇట్లా నిరుద్యోగులను ఇట్లా కాపాడతారు, ఇట్లా ఉద్యోగాలు ఇస్తున్న ఉద్దేశంతో మేము మిమ్మల్ని గెలిపించాము, సో మీరేం చేసిరు, విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి తీసుకుపోయి జైలులో పడేసి అక్రమంగా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి లిటరల్లీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే విద్యార్థులు నిజంగా రియలైజ్ అయిపోతారు, అరే మేమేంది, మాకు ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీ గెలిపించాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అన్యాయం జరుగుతుంది, ఇంకా మేము ఎవరిని అడగాలి? మేము కష్టపడి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎంతో కష్టపడి చదువుకొని ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటే పోయిన ప్రభుత్వం ఏమి ఇట్లా అన్యాయం చేసిందని ఈ ప్రభుత్వాన్ని పూర్తేసి ఈ ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి వీళ్ళు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తే నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేసి జైలులో పడేస్తారు. ఓకే, లాస్ట్ టైం జరిగింది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ రద్దు, పేపర్ లీకేజ్ వ్యవహారాలు జరిగినాయని చెప్పేసి వీళ్ళు కంకణం కట్టుకొని 1-2-3 అది వాళ్ళ ఓటర్ల కాళ్ళ ఎల్ల బడి మరి కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. కాంగ్రెస్ పార్టీ గెలిపించిన ఓల్డే ఇప్పుడు ఏమంటారు, మిమ్మల్ని ఎందుకు గెలిపించడం మీరు నిరుద్యోగం పట్టించుకోరా అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతూ. అంటే లిటరల్ కనుక నాకు తెలిసినంత వరకు అయితే రేవంత్ రెడ్డి ఉన్నా కేసీఆర్ ఉన్నా వాళ్ళ ధోరణి మాత్రం ఒకటే ఉంటది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ ఒక్క స్టూడెంట్ అయినా ఏ ఒక్క నిరుద్యోగి అయినా. ఇప్పుడు మనం ముళ్ళుతోనే తీయాలని చెప్పేసి ఒకటి కోకిరి డైలాగ్ ఉంటది కదా, ఆ ముళ్ళు తీయడానికి ఈ ముళ్ళు సహాయపడిందని చెప్పేసి అంటే ఇది మంచి ముళ్ళు కాదు, అది గుచ్చుకుంటది ఇది గుచ్చుకుంటది. ఇప్పుడు ఇద్దరు సహాయపడినట్టు ఈ ముళ్ళు ఏమైనా మంచిదా? అది మంచిది కాదు, అది కూడా గుచ్చుకుంటది, ఏదైనా గుచ్చుకుంటది. కాబట్టి ఎవరైనా వచ్చినా ఎవరు చేసినా కూడా ఒక పార్టీని నమ్ముకొని ఇచ్చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే అది అయ్యే పండేమీ కావు. ఎట్లే కనుక మనం మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడుతూ చెప్పు. ఇప్పుడు మీరు నిరుద్యోగులు వెళ్ళి ధర్నాలు చేస్తూ టీజీపీఎస్ గేట్ ముందు ధర్నాలు చేసి ఇనిపాకంచెలు వేసేసి ఒక్కొక్కరిని అక్రమంగా అరెస్ట్ చేసి లాఠీ దెబ్బలతో కొడుతుంది. దీనికోసమా? కాళ్ళ మీద పడి ఈళ్ళ మీద పడి
ప్రభుత్వాన్ని ఆ, ఆ గత ప్రభుత్వం మనం మోసం చేసింది, ఈ ప్రభుత్వాన్ని కూటేయని చెప్పి అడిగింది. దీనివల్ల మీకేం న్యాయం జరిగింది? ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉంటాయి, మనం లిటరల్గా మాట్లాడుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి ఛానల్ పిలిపించుకుని నువ్వేందమ్మా నీకేమన్యాయం జరిగిందమ్మా అని అడిగిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం రాగానే అసలు పట్టించుకునే దాఖలాలు లేవు. అసలు పట్టించుకోవడం లేదు. ఇంకా పట్టించుకోకపోగా ఇంకా కామెంట్ చేస్తుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని నేను క్లారిటీ చెప్తా. సింధురెడ్డి అనే అమ్మాయి క్యూ న్యూస్ ఆఫీస్ కి తీర్మానం పిలిపించుకుండు. ఎప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిలిపించుకో ఏం చెప్పిండు, అమ్మా నీకు అన్యాయం ఏం జరిగిందమ్మంటే ఇట్లా జరిగింది, ఇట్లా పేపర్ లీకేజ్ అయింది, మా పరిస్థితి ఏంది, మేము ఇది అని చెప్పేసి చెప్తుంది. అయితే అప్పుడు కూడా తీర్మానం సానుకూలంగా స్పందించుడు. సో ఇప్పుడేం జరిగిందంటే అదే సింధురెడ్డి అనే అమ్మాయి టీజీపీఎస్సీ గేట్ దగ్గర మాకు న్యాయం జరగాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు ఉద్యోగాలు పెంచాలని చెప్పేసి అంటే ఇదే తీర్మానం అదే క్యూ న్యూస్ ఏమంటుండు, శంకిని అని చెప్పేసి అంటుండు. పక్కన ఉన్న సుదర్శన్ ఏమంటుండు, ఆగుతలేరు కదా వీళ్ళు, ఆగుతలేదు కదా అని చెప్పేసి చాలా రాశిగా కొద్దిగా వల్గర్ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైతుందంటే మనము అనుకున్నట్టుగా ఓడెక్కేదాకా ఓడమలని, ఓడదిగినాక ఓడమలన్నట్టుగా, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు వీళ్ళకి కావాలి, నిరుద్యోగులు కావాలి, వీళ్ళకు మామూలుగా వీళ్ళకి వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, అందరు కావాలా. ఎందుకంటే ఫుటేజ్ కావాలి వీళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుటేజ్ కావాలంటే వీళ్ళందరూ కావాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫుటేజ్ వచ్చింది పోయినసారి గవర్నమెంట్ లో. ఎందుకంటే ప్రతిదాన్ని చూపెట్టాలి కదా, ఏదో ఒకటి కామెంట్ చేసి, ఏదో ఒకటి చేసి, కేసీఆర్ విమర్శించి, అది చేసి ఇది చేసి అంటే వీళ్ళకి కొద్ది సోకాల్ బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు, అది చేసిండు ఇది చేసిండు. కొంతమంది అయితే దరిద్రుడని అష్టదరిద్రుడు అని చెప్పేసి అన్నోళ్ళు ఏ ఒక్కరు కూడా స్టూడెంట్స్ తరఫున మాట్లాడలేదు. ఇది చాలా అన్యాయం, ఇది చాలా దారుణం. లిటరల్ గా మనం మాట్లాడుతుంటే ఇలా అసలు ఎవరు కూడా చేయకూడదు. ఇప్పుడు మిమ్మల్ని నమ్మి వాళ్ళు తినక పాపం రేవంత్ మనకు రాహుల్ గాంధీ వచ్చేసి చిక్కడపల్లి లైబ్రరీలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇస్తే, అరే నిజంగానే మనకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మనం లైఫ్ లో సెటిల్ అయిపోతాం, మన ఫ్యామిలీ మంచిగా చూసుకుంటాం, పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి ఎన్నో ఆశలతో ఉన్నావు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు? అసలు పట్టించుకునే దాఖలాలే ఎక్కడ లేవు. ఎవరు కూడా పట్టించుకోలేదు. కోదండరాం మాట్లాడలేదు, ఆకునూరు మాట్లాడలేదు, తీన్మార్ మల్లన్న మాట్లాడలేదు, ఈవెన్ మైపాల్ యాదవ్ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మైపాల్ యాదవ్ ఏమంటుండే ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసి, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నేను రెంట్ కట్టుకోవడమే కష్టంగా ఉంది, నాకు 40,000 బిల్ అవుతుంది, 2 ఎంప్లాయీస్ పెట్టుకున్నా, వాళ్ళకి 20,000 శాలరీస్ ఇస్తే నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి ఇంతకుముందు బాగా చేసిరంటే, ఇంతకుముందు కేసీఆర్ ఫుటేజ్ బాగుండేది, ప్రతి దాన్ని విమర్శించేది కాబట్టి ఫుటేజ్ బాగా వచ్చేది, డబ్బులు బాగా వచ్చేది. ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి, నా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి మైపాలేదు అంటే కేసీఆర్ విమర్శించడం కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు మైపాల్ యాదవ్. ఇది ఎంత దారుణం, ఇంత దారుణమైన విషయం. మనం నువ్వే ఓపెన్ చెప్పుకుంటారు, అది మన మీద కల్పించింది కాదు. మైపాల్ యాదవ్ ఓపెన్ చెప్పిండు. అంటే నీకు ఫుటేజ్ కావాలా? అంటే నీకు విద్యార్థుల సమస్యలతో పని లేదు, ఫుటేజ్ కావాలా? తీసుకోపోయి పోయినసారి ఒక్కొక్కటి ఓయూ క్యాంపస్ గంటల ఇంటర్వ్యూ ఇచ్చిన తీసుకుపోయి అది చేసిండు, లబ్ధి చేసిండు, ఇట్లా అన్యాయం చేసిండు అన్న మైపాల్ యాదవ్. మరి ఇప్పుడు ఏం చేస్తుండు? పోయి అడగొచ్చు కదా, అదే ఓయూ క్యాంపస్ ఉంటాడు కదా, అదే నిరుద్యోగం ఉన్నారు కదా ఓయూ క్యాంపస్ లో, మరి వాళ్ళని అడగొచ్చు కదా, ఏంటమ్మా మీ పరిస్థితి, మీరు ఎందుకు ఇలా ఉన్నారు, మీ పరిస్థితి నన్ను అడగొచ్చు కదా. ఇప్పుడు అడగడు. ఎందుకంటే కేసీఆర్ని గద్దెదించాలి, కేసీఆర్ని గద్దెదించాలని కంకరం కట్టుకొని చేసి వీళ్ళు చాలా మంది, తీర్మానం మల్లన్న కావచ్చు, ఈ మైపాల్ యాదవ్ కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు. మరి ఇప్పుడు ఏమైపోయారు మీరు? ఆడ నిరుద్యోగులే కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని ఆచేవాళ్ళు ఎవరు, తుంచేవాళ్ళు ఎవరు అని దిక్కుముక్కు లేక వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. వాళ్ళకి మీరు భరోసా ఇవ్వకూడదా? మీ ఆఫీస్కి తీసుకురాకూడదా? రేవంత్ రెడ్డికి ఈ విషయాన్ని చెప్పకూడదా? సార్ వీళ్ళు లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డారు సార్, మరి వీళ్ళ వల్లనే మనకి గెలిచినాం సార్ అని చెప్పకూడదా మీరు? తీర్మానం ఎమ్మెల్సీ కదా, విద్యార్థుల తరపున నిలబడాగా. మైపాల్ యాదవ్ గొంతు చించుకొని మాట్లాడతాడుగా. ఏమైపోయారు మీరందరూ? విద్యార్థుల పరిస్థితి ఏంటి? లాఠీ దెబ్బలు తినాలా? మీకు ఓట్లు వేసేసి లాఠీ దెబ్బలు తినాలా వాళ్ళు? ఏంటి పరిస్థితి ఏంటి? ఎవరు దీనికి బాధ్యులు? రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు. కేసీఆర్ గవర్నమెంట్ అన్యాయం జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఓటేస్తే, రేవంత్ రెడ్డి కూడా అన్యాయం చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఆచేవాళ్ళు ఎవరు, తూచేవాళ్ళు ఎవరు?
ఎంత దారుణంగా జరిగిపోతుంది మన తెలంగాణలో. వాళ్ళు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా సింధు రెడ్డి అనే అమ్మాయి ఎంత ఎంత ఘోరంగా ట్రోల్ చేస్తారు అంటే ఎంత ఘోరంగా ట్రోల్ చేస్తారు. సరే మీకు ఒక అమ్మాయిని ట్రోల్ చేసే రైట్ ఎవడిచ్చింది మీరు? ఆమె కష్టాలు పడుతూ చదువుకొని ఉద్యోగాలు రాక ఆమె బాధలు ఆమె పడుకుంటూ ఆమె ఫైట్ చేస్తుంది. సపోర్ట్ చేయాల్సింది పోయి ట్రోల్ చేస్తారా మీరు? నిజంగా అసలు ఏమనుకుంటారు మీరు? కొద్దిగా మానవత్వం అనేది ఉందా ఎవరికైనా? ట్రోల్ చేసేటువంటి ఎవరికైనా కూడా లిటరల్ గా మాట్లాడుకుంటే అరే ప్రతిసారి భజన చేయడం కాదు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ప్రాబ్లం ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఏంది. ఇప్పుడు ఆమె హక్కుల కోసం పోరాడితే నువ్వు ట్రోల్ చేస్తావా? మహానటి అంటవా? ఆమె ఎందరి దగ్గర ఉన్నది? ఇప్పుడు ఈమె ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయలే. బిఫోర్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా పోరాటం చేసింది, అంతకుముందు పోరాటం చేసింది. ఉద్యోగాలు కావాలని చెప్పేసి తెలంగాణ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేసింది. ఇంతమంది మనం పోరాటం చేసిన నిధులు నియామకాలే, అందులో వచ్చేసి మనం తాడు నియామకాలే కదా. ఆ నియామకాలు లేకుంటే మనం ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి వాల్యూ ఉంది. అరే ప్రతిసారి అంటే కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ తప్పు చేసిండు, కేసీఆర్ తప్పు చేసిండు అంటే కేసీఆర్ తప్పు చేయడం ఏంటి? కేసీఆర్ గురించి ఎందుకు? అరే అయిపోయింది కేసీఆర్ పని, ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఎమ్మెల్యేని కాపాడుకోవడంలోనే కేసీఆర్ సగం టైం సరిపోతుంది. ఇంకా కేసీఆర్ పట్టుకుని వెళ్ళాడి, ఇప్పటికే ఎన్నెళ్ళు అయిపోయింది. ఇంకా కేసీఆర్ పట్టుకుని వెళ్ళాడి, కేసీఆర్ పట్టుకుని వెళ్ళాడి ఏమొస్తుంది? అరే ప్రతి ఓడి కేసీఆర్ గురించి మాట్లాడి, అరే బాబు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ కేసీఆర్ ఓడిపోయిండు, కేసీఆర్ చేతిలో ఏం లేదు. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటాడు, ప్రజెంట్ మీరు అన్నట్టుగా సరే రెస్ట్ తీసుకుంటుండు. మరి ఇంకా ఏమన్నా వ్యూహాత్మకంగా ఏమన్నా ప్లాన్ చేసుకున్నట్టు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే రెస్ట్ తీసుకుంటాడు. కాబట్టి కేసీఆర్ గురించి అనడం మానేసి, కేసీఆర్ ఇచ్చేటోడు కాదు, ఆచేటోడు కాదు, తుచ్చేటోడు కాదు, కేసీఆర్ ఏం చేసేటోడు కాదు. కాకపోతే మాట్లాడితే ప్రజల తరఫున చూసి మాట్లాడచ్చు. ఎందుకంటే ఆ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంది, ఆరోగ్యం కూడా సరిగా సహకరించడం లేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ప్రతిదానికి కేసీఆర్ మోసం చేసిండు, కేసీఆర్ అది చేసింది, కేసీఆర్ చేసిండు. అరే గతం గురించి మర్చిపోద్దు. కేసీఆర్ మంచి చేయలేదని చెప్పేసి మీరు వచ్చిరు. సో మీరు ఏమి చేయగలుగుతారు విద్యార్థులకు? అది మాత్రమే చెప్పాలి కదా మనం. మీరు ఏం చేయగలుగుతారు విద్యార్థులు? మీరు ఏ విధంగా సహాయపడగలుగుతారు? నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? నిరుద్యోగులకు ఉద్యోగాలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. జియో 46 రద్దు చేయమని చెప్పేసి వాళ్ళు గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు, వాళ్ళు పట్టించుకోలేదు. మీరు పట్టించుకోక వాళ్ళు పట్టించుకోక వాళ్ళ పరిస్థితి ఏంటి? గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాల పరిస్థితి ఏంటి? ఒకటా రెండా నెంబర్ ఆఫ్ ఉన్నాయి మాట్లాడుకుంటే. అవన్నీ వదిలేసి కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ వదిలి బీఆర్ఎస్ పార్టీ కథం అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అదే మీకు బీఆర్ఎస్ పార్టీ గురించి ఎందుకు? మీ గురించి మీరు మాట్లాడండి. మీరు ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారు, మీ హామీలకు డబ్బులు ఎలా సమకూర్చారు, అవి ఆలోచించుకున్నాను. కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ అన్నారు, ఏమొస్తుంది కేసీఆర్ అంటే? ఏమీ యూజ్ ఉండదు, ఏమీ 0.1% కూడా ఉండదు కేసీఆర్. మాట్లాడుకుంటే మీరేం చేయగలుగుతారు అది చెప్పాలి. 100% మనం మాట్లాడుకుంటే మీరేం చేయగలుగుతారు? ప్రజలకు మీరు ఏ విధంగా చేయగలుగుతారు? ఇప్పుడు 6 పథకాల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా వచ్చేసి మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది, ఆరోగ్యశ్రీ మనకు మహాలక్ష్మి పథకం ఉంది, గృహజ్యోతి పథకం ఉంది, ఇందిరా మిల్లు ఉన్నాయి, ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇంకా మనకు స్టార్ట్ చేయాల్సి 30+, 40+ ఉంది. ఆ చక్కెరపల్లి లైబ్రరీలో ముఖ్యం ముందుతున్న వాళ్ళ పరిస్థితి అదొక్కటి ఆలోచించాలి కదా. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ ఉద్యోగాలు కూడా ఇస్తారు, వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తారు. పాపం జాబ్ వస్తున్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి కూలీ నాలి చేసి కష్టపడి చదివిస్తున్నారు వాళ్ళు. పాపం మా బిడ్డకి ఈసారైన ఎగ్జామ్ వస్తాడు, ఈసారైనా పాస్ అవుతాడు, ఈసారైనా జాబ్ కొడతాడని చెప్పేసి వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. వాళ్ళ పరిస్థితి మీరు తీసుకుపోయి జైల్లో పడేసి విచక్షణ రహితంగా కొడితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో చూసినాము కదా. మీరు కూడా ఆలోచించాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే సపరాక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి, రేవంత్ రెడ్డి చూడకపోవచ్చు. సో మీరన్నా చూసి చెప్పాలి కదా. బల్మూరి వెంకట కావచ్చు, తీన్మారమైన కావచ్చు, కోదండరాం కావచ్చు, అహ్మద్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వానికి సహాయపడే వాళ్ళు ఎవరైనా ఉంటే సో చెప్పండి మీరు. సార్ ఇలా కాదు సార్, మనం ఇప్పుడు వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మనం గెలిచినాం సార్, మరి వీళ్ళకు కొద్దిగా మీరు చూడండి సార్, మరి వీళ్ళని ఉద్యోగాలు ఏదో చూడండి సార్ అంటే అయిపోయా. వాళ్ళపై లాఠీ చార్జ్ ఎందుకు చేస్తారు? వాళ్ళు ఉద్యోగులు, నిరుద్యోగులు, వాళ్ళు క్రిమినల్స్ కాదు, మా టెర్రరిస్టులు కాదు, ఎవరు కాదు. వాళ్ళపై లాఠీ చార్జ్ ఎందుకు ఇస్తారు? ఇది అన్యాయం. అసలు లిటరల్ మనం మాట్లాడుకుని చాలా చాలా అన్యాయమైన విషయం ఇది. కేసీఆర్
మీరు ఏంటంటే ప్రజెంట్ అన్యాయం జరిగిన దాని నుంచి మాత్రమే ఆలోచించాలి. దాన్ని ఎలా సాల్వ్ చేయాలా, వీళ్ళ ప్రాబ్లం ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారు, చదువుకునేటోళ్ళు ఎందుకు ఇలా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తారు అని చెప్పేసి మనం అనుకోవాలి కదా. అది వదిలేసి కేసీఆర్ మనుగడ కష్టం, కేసీఆర్ 9 దిక్కుమాల యూట్యూబ్ ఛానల్ ఉంటాయి, ఫుడ్ కాదు కొంతమంది, దీన్ని కవర్ చేద్దానికి కూడా చేత కాదు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తారు దరిద్రుడు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదుగా, కాంగ్రెస్ గవర్నమెంట్ జరుగుతుందిగా, సో ఇప్పుడు పట్టుకోవట్లే, ఈవెన్ చూపెట్టి కూడా పెట్టలే, ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపెట్టట్లే, యూట్యూబ్ ఛానల్ చూపెట్టట్లే, ఒక 4-5 యూట్యూబ్ ఛానల్ తప్పించేసి అసలు ఇప్పుడు పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఇంకా పట్టించుకోవడం పోగా ఇంకా వాళ్ళని టూల్ చేస్తారు. ఇది చాలా దారుణమైన విషయం. సో నాకు తెలిసినంత వరకు అయితే ఈ విషయంపై రేవంత్ రెడ్డి స్పందించి వాళ్ళ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి, వాళ్ళు ఇచ్చే హామీలు నెరవేర్చాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.